కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవబోతున్నారు? రాచమల్లి ప్రసాద్ రెడ్డి. ఎందుకు ఆయనే గెలుస్తారు? ఆయన అభివృద్ధి పనులు బాగా చేసినాడు కాబట్టి. ఎలాంటి అభివృద్ధి చేశారు సార్ గత 5 ఏళ్లలో ఆయన ఎమ్మెల్యే? ఆయన బస్ స్టాండ్ తయారు చేసినాడు, ఓ బ్రిడ్జ్ చేసినాడు, మైదుగు రోడ్డు బ్రహ్మాండంగా చేసినాడు, మార్కెట్ చేసినాడు. అడగడానికి ఎవరికి వచ్చినా ఆయన చేతులైన సాయం చేసినాడు. నియోజకవర్గంలో ఆయన ఆశ్రమం చాలా మంది పొందినారు. కడప ఎంపీ ఇక్కడ ఎవరు గెలుస్తారు? అవినాష్ రెడ్డి. ఎందుకు ఆయనే గెలుస్తారు? ఎప్పుడు పోయినా పలుకుతారా వాళ్ళు, ఎప్పుడు పోయినా మనం పలుకుతారు వాళ్ళు. అది షర్మిల గారు కూడా నేను రాజన్న బిడ్డను గెలిపించాలని అడుగుతున్నారు. ఆమెకు ఎవరు వేరు, ఆమెకు వేరు ఎవరు. అవినాష్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల్లో ఉంటారా? ఉంటాడు. అలాంటి సమస్యలైనా పరిష్కరిస్తారా? కానీ ఆయన పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఊరికి అంటారు అంతే, ఊరికి అంటారు అంతే. అవన్నీ ఏమి ఉండవు. అంటే సొంత ఇంట్లో వాళ్ళ ఆరోపణలు చేస్తున్నాం, ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఎవరు అనుకోలే ఆ గురించి, ప్రజలు ఎవరు దాని గురించి అనుకోవడం లేదయ్యా. ఆయన ఎటైనా గెలుస్తాడు అంతే. చెప్పండి, ఇక్కడ ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఎంపీగా ఎవరు గెలుస్తారు? అవినాష్ రెడ్డికి ఛాన్స్ ఉంది. ఆయన ఎందుకు గెలుస్తారంటారు? ఎవరు డెవలప్మెంట్స్ జరిగాయి ఇక్కడ? అభివృద్ధి జరిగిందంటారా? జరిగింది, పూర్తి జరిగింది. జరగడంలో 200 కోట్లు సింహాద్రిపురం మండలానికి జరిగింది. అభివృద్ధి పనులు బాగా చేసినాడు. జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా చేసినాడు. సింహాద్రిపురం ముందు అంత మటుకు చేసిన వాళ్ళు లేరు ఈ ఎన్నికల్లో. ఇక్కడ ఎమ్మెల్యే ఎలా చేశారు? ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే ఎలా చేశారు? అభివృద్ధి జరిగింది ఆయన హయాంలో కూడా? ఎమ్మెల్యే కూడా బాగా, ఎమ్మెల్యే ఇప్పుడు బాగా చేసినాడు. ఇతరేమో చేయలేదు. అవినాష్ రెడ్డికి పోటీగా షర్మిల పోటీ చేస్తున్నారు. మరి షర్మిల గెలిచే ఛాన్స్? షర్మిల గెలిచేది డిపాజిట్ కూడా రాదు, గాలికి పోతుంది. రాజన్న కూతురు అని చెప్పి ఆమె ఎన్నికల్లో ఏం కూతురు అని చెప్పినా కూడా గాలికి ఏమి లేదు. 1,00,000 పైన వస్తాయి అవినాష్ రెడ్డికి. జగన్కు 1,10,00,000 పైన వస్తాయి జగన్మోహన్ రెడ్డి కూడా. అవినాష్ రెడ్డి పైన షర్మిల గానీ సునీత గానీ చాలా ఆరోపణలు చేస్తారు. ఏమి రాదు. మీరేమనుకుంటున్నారు వాటి గురించి? నమ్ముతున్నారా? నమ్మడం లే. షర్మిల నమ్మడమే లేదు. తెలంగాణ ఉండే మంచి ఈడు వచ్చింది. మళ్ళీ మేము స్టేజ్కి ఆమె అడుగుదాం అనుకోండి, ఎందుకమ్మా ఇక్కడ వచ్చినావు నువ్వు అని నాటకాలు చేసినావు. మేము మొదటాలంటే నేను ఆయన పెడుతుండోని నువ్వేంటికి వచ్చినావు తల్లి, మమ్మల్ని మానాలు తీసేదానికి వచ్చినావు అని నువ్వు చెప్పినా. నేనే అడిగి రాజశేఖర ఉండి నువ్వు ఈ టిప్పర్ ఎక్కి బాడెక్కుదోలే టిప్పర్లో పోతే మాకే అవమానంగా ఉంది అని నేను చెప్తాం అనుకోండి. మేము చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవబోతున్నారు? ప్రసాద్ రెడ్డిని గెలిచారు. ఎందుకు ఆయనే గెలుస్తారు? ఈయన డెవలప్మెంట్ చేసినాడు బాగా. ఒక స్కూళ్ళు కానీ, ఒక ఈ రోడ్లు కానీ, డ్రైనేజీది కానీ చాలా దండిగా చేశాడు. అందుకు ఈయన గెలుపు ఖాయం. అదేవిధంగా కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? అవినాష్ రెడ్డి గారు, షర్మిల గారు? షర్మిల ఆడ గెలుస్తుంది తమ్ముడు. ఈ ఎన్న నుంచి వాళ్ళు గెలిచేవాళ్ళే. వాళ్ళు ప్రతి రాజశేఖర రెడ్డి నెల నుంచి వాళ్ళే. గెలుపు తప్పదు. ఈడ ఈయన ఆడ ఆయన. అంటే నేను ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఆమె రాజన్న బిడ్డ అని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ఆ సంతృప్తితో కూడా ప్రజలు ఓట్లేరు. వేరు. మరి అవినాష్ రెడ్డి పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి ఈరోజు సొంత ఇంట్లో నుంచి. మళ్ళా బంధుత్వం సంబంధంగా ఆయన ఏదో రెండో భార్య కొడుకు సంబంధంగా అదేదో జరిగింది. అవన్నీ ప్రూఫ్ కావాలి ఒకటి. దాని ద్వారా ఈయన చేసింది ఏం లేదు, ఈయనకు తెలియకుండా జరిగినవి ఉంటాయి. అది అవినాష్ రెడ్డి గారు ఎలా ఉంటారంటే ప్రజల్లో తిరుగుతాడు. అంటే ఇక్కడ సీఎం గారు అందుబాటులో ఉండరు. ఆయన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో. సో ఆయన లోటుని ఈయన పూడుస్తున్నారు ఇక్కడ అవినాష్ రెడ్డి. ఖచ్చితంగా పూడుస్తారు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారండి ఆరోపణల గురించి? కడపలో ఉన్న వాళ్ళందరూ నిజం అనుకుంటున్నారా, అబద్ధం అనుకుంటున్నారు వీటిని? వాళ్ళ డిస్ప్యూట్ మాత్రం అది జరిగింది కారణం ఏమో తెలియదు. ఈయనంటూ చేసింది ఏం లేదు. వాళ్ళ ఏదన్నా అదే ఆయనకి ఏదో సెకండ్ మ్యారేజ్ అనేది ఎక్కువ టాక్ ఉంది. అది కోర్టు తెలుసాలి.